ముద్రగడ పద్మనాభం ఈ పేరు వింటే మొట్టమొదటి గుర్తొచ్చేది కాపు ఉద్యమం. ఎందుకంటే ఆయన పుట్టినటువంటి ఆయన సామాజిక వర్గం కోసం మరి ఆయన రాజకీయ జీవితాన్ని వదిలేసి ఉద్యమాన్ని భుజాలకెత్తుకొని అన్ని విధాలా నష్టపోయినటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం. అయితే ఇప్పుడు అలాంటి ముద్రగడ పద్మనాభం గారిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేయబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దానిలో భాగంగానే రైల్వే కేసులు రీఓపెన్ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం మరి రూపొందిస్తూ ఉంది. సో మొత్తాన్ని కనుక చూస్తే ముద్రగడ పద్మనాభం గారి యొక్క తండ్రి గారు 1962లోనే ముద్రగడ వీరరాఘవరావు గారు అంటే ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ తండ్రి గారు స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉన్న కుటుంబం ఇది. ముద్రగడ కుటుంబం అంటే అంత ఆషామాషి కాదు. అఫ్కోర్స్ ఆయన వారి కుటుంబ సభ్యులు కానీ ఈయన కానీ వందల వేల కోట్ల రూపాయలు రాజకీయాలు సంపాదించుకోలేకపోవడం వల్ల కాస్త ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకి ఈయన కాస్త చిన్నగా కనపడి ఉండొచ్చు. కానీ ఆయన ఏమి ఆషామాషి రాజకీయ నాయకుడు కాదండి. ఆయన 1962లో ఈయన తండ్రి గారు ఎమ్మెల్యే అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు వారి నాన్నగారు కనీసం పులివెందుల సర్పంచ్ కూడా కాదండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అసలు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. ఆయన మొదటిసారి ఎమ్మెల్యే 1978లో అంటే పద్మనాభం గారు ఎమ్మెల్యే అయినప్పుడే చంద్రబాబు గారు ఎమ్మెల్యే అయ్యారు. అంటే పద్మనాభం గారు నాన్నగారు 1962లో అప్పుడే ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. మరి ఆ తర్వాత 67లో కూడా వీళ్ళ నాన్నగారు పత్తిపాడు నియోజకవర్గం అప్పుడు జనరల్ ఉండేది కాకినాడ పార్లమెంట్ కింద. మరి అలాంటి రాజకీయ కుటుంబం వచ్చినటువంటి ముద్రగడ పద్మనాభం గారి మీద ఇప్పటికీ కూడా రాజకీయ కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఒక క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టార్గెట్ ముద్రగడ అంటే ఆయన చాలామంది అంటే గత ఎన్నికల్లో ఆయన చేసినటువంటి రెండు తప్పులు ఉన్నాయి. ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి బలంగా పోటీ చేస్తూ ఉంటే ఈయన పిఠాపురంలో ఆయన ఓడిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి చెంత చేరటం ఈయన చేసినటువంటి పెద్ద తప్పు. కాబట్టి ఈయన వర్గానికి ఆయన దూరం అయిపోయాడు. లేకపోతే ఒక వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత ఈయన వర్గంలో ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి ఆయన విగ్రహం పక్కన ఈయన విగ్రహం ఉండేటువంటి స్థాయి ఉంది. కానీ ఈయన చేసినటువంటి చిన్న పొరపాట్లు వాటి వల్ల ఈయన స్థాయిని పూర్తిగా కోల్పోయాడు. అంత మాత్రం ఈయన వ్యక్తిత్వాన్ని కోల్పోయలేదు. ఈయనేమి అవినీతిపరుడు కాదు. సో ఈయన కనుక చూస్తే 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఈయన 2 సార్లు మంత్రి అయ్యాడు. ఒకసారి కాకినాడకి ఎంపీగా గెలిచాడు. అలాంటి రాజకీయ చరిత్ర అయింది. వీళ్ళ నాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యే. 1978లో ఈయన జనతా పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే గెలిచాడు ముద్రగడ పద్మనాభం గారు. ఈయన చిన్న వ్యక్తి కాదు. మరి అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా ఎమ్మెల్యే కాదు. అప్పుడే చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేలు, ఆయనతో పాటు ఎమ్మెల్యే ఈయన. అదేవిధంగా ఈయన తండ్రి గారు 1962లోనే ఈయన తండ్రి గారు ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా. సో అలాంటి రాజకీయ చరిత్ర ఉంది. ఇప్పటి వరకు ఉన్న ఆస్తులన్నీ అమ్మటమే కానీ ఎక్కడా రూపాయి సంపాదించుకోవడం తెలియనటువంటి వ్యక్తి ఈయన. చాలా మొండోడు ఈయన. సో ఆ మొండితనమే ఈయనకి చాలామంది శత్రువులను తెచ్చిపెట్టింది. సో అలాంటి ముద్రగడ పద్మనాభం గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 2014 ఎన్నికలకు ముందు కాపుల్ని రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పేసి ఆ హామీ ఆయన మర్చిపోతే అది ఆయన గుర్తు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాడు. 15 లక్షల మందితోటి తుని వేదికగా కిర్లంపూడి వేదికగా ఈయన పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. సరే అప్పుడు దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయి. రైలు దగ్ధం అయింది. ఆ రైలు మరి వైసీపీ వాళ్ళు చేశారా, తెలుగుదేశం వాళ్ళు చేశారా, లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు చేశారా అనేది ఎప్పటికి కూడా ఎవరికి క్లారిటీ లేదు. ఆ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. ఈయన సామాజిక వర్గం మీద, ఈయన మీద, ఈయన అనుచరుల మీద రైల్వే కేసులు, ఇలా పలు రకాల కేసులు నమోదైనాయి. అయితే విజయవాడ రైల్వే కోర్టు ఆ కేసును కొట్టేసింది. ఈయన పేరుని ఈయన అనుచరుల పేరుతో నమోదైన కేసును కొట్టేసింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గం మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఈ తుని ఘటన, రైలు ఘటన కేసులు కానీ మరి అప్పుడు జరిగినటువంటి ఆ గొడవల ఘటన సంబంధించిన కేసులు కానీ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎత్తేసింది. అయితే ఆ కేసుల మీద మళ్ళీ ఈయన అప్పీల్కి ఈ కూటమి ప్రభుత్వం మరి అప్పీల్కి వెళ్ళటం అనేది అది నిజంగా అసలు దుర్మార్గమైన చర్య అది. ఎందుకంటే ఇప్పుడు ఈయన మాట కోసం కాపులేమి ఈయన చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటే లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట ప్రకారం ఆయన కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పారో సో ఆయన మాట ప్రకారమే మరి కాపు సామాజిక వర్గం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారి పార్టీలకు ఓట్లేసి కనీవిని ఎరగని రీతిలో 164 స్థానాలు ఇచ్చారు. అందులో కీలకమైనటువంటి పాత్ర పోషించింది కాపులు. 25% జనాభా ఓటింగ్ ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం 95% పైగా కూటమి పార్టీలకు ఓటేయటం వల్లే 164 స్థానాలు వచ్చాయి ఈ రాష్ట్రంలో. అలాంటి ఆ సామాజిక వర్గం
పల్లకి మోస్తే ఈ కూటమి పార్టీలని ప్రభుత్వాలను నిలబెట్టి ఈరోజు ఆ వర్గం మీద మళ్ళీ ఆ కేసులు రీఅపీల్ చేసి మళ్ళీ కేసులు ఓపెన్ చేసి అదే సామాజిక వర్గం చెందిన నేతలను రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూడటం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రజా సంఘాలు కూడా మండిపడతా ఉన్నాయి. కాపు సామాజిక వర్గ నాయకులతో పాటు ప్రజా సంఘాలు కూడా ఇది ఎప్పుడు అయిపోయిన ఇన్సిడెంట్ మళ్ళీ ఎందుకు ప్రభుత్వానికి ఏంది అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏందని. ఏంటంటే టార్గెట్ ముద్రగడ. ఎందుకు టార్గెట్ ముద్రగడ? ఏం చేశాడు ఆయన నేరం? ఏమైనా హత్యలు చేశాడా? లేకపోతే ఏమైనా ప్రజాధనాన్ని లూటీ చేశాడా? వందల వేల కోట్ల రూపాయలు పడగలెత్తాడా? పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టాడా? బెంగళూరులో కానీ లేకపోతే లోటస్ పాండ్లో కానీ లేకపోతే సింగపూర్లో హోటళ్ళు కొన్నాడా? ఏం చేశాడు ఆయన? ఏమి అవినీతి చేశాడు ఆయన? ఎవరిని హత్య చేశాడు ఆయన? ఎవరిని నాశనం చేశాడు ఆయన? ఆయన హక్కుల కోసం, ఆయన సామాజిక వర్గం కోసం, ప్రభుత్వం ఇచ్చిన అమలు చేయనటువంటి హామీల కోసం ఉద్యమించాడు ఆయన. అంతేగాని ఆయన ఏమి ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా ఎవరిని నాశనం చేయాలని చెప్పేసి ఎక్కడ ఆయన ప్రయత్నం చేయలేదే. మరి ఎక్కువ కాలం ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. ఆ తర్వాత కాంగ్రెస్ తెలుగుదేశంలో సమానంగా ఉంటూ వచ్చాడు. 2 పార్టీల్లో మంత్రిగా వ్యవహరించాడు, 2 పార్టీల ప్రభుత్వాల్లో. మరి ఎందుకు ఆయన టార్గెట్? 70 సంవత్సరాలు దాటిన ఆ యొక్క రాజకీయ ఉద్దండు వృద్ధుడు ఆయన మీద టార్గెట్ ఏంటి? ఏం చేస్తారు ఆయన ఇప్పుడు మళ్ళీ? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన ఇష్టానుసారంగా దూషించారు. ఆయన భార్యని కోడల్ని లకారం భాషతో దూషించారు. ఇదే లకారం భాషతోటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను దూషిస్తే ఊరుకుంటారా? వాళ్ళు తీసుకెళ్ళి మక్కెలెర కొడతారు, బొక్కలో పెడతారు. ఆల్రెడీ కొంతమందిని కొట్టారు, పెట్టారు లోపల. మరి ఈయన భార్య ఆడబిడ్డ కాదా? ఈయన కోడలు ఆడబిడ్డ కాదా? మరి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద రాజకీయ కుటుంబంలో ఒకటైన ఈ కుటుంబం మరి అంత అవమానం పడిందే. మరి వాళ్ళ మీద ఏం చర్యలు లేవు. మరి కేవలం అంటే మీ యొక్క కూటమి పార్టీ నేతల ఇళ్లలో ఆడవాళ్ళ ఈయన ఇంట్లో ఆడవాళ్ళు కాదా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఈయన వర్గం నుంచి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వానికి. అయితే ఇప్పుడు ఈయన తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఆ కేసు రీఓపెన్ చేస్తారు, మళ్ళీ ఈయన మీద ఎఫ్ఐఆర్ కడతారు, రిమాండ్కి వేస్తారు. ఈయన మళ్ళీ రిమాండ్కి వేస్తే ఈయన ఖాళీ కూర్చుంటాడు, మళ్ళీ ఉద్యమిస్తాడు. ఖచ్చితంగా ప్రజల్లో సానుభూతి వస్తుంది. ఈయన సామాజిక వర్గం ఈయన పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అన్నందుకు ఈయన మీద వ్యతిరేకతతోటి ఈయన లేడు అసలు, ఇంకా ఈయన వదిలేసుకున్నామని అన్నారే కానీ ఈయన మళ్ళీ గనక ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్లి జైల్లో వేస్తాం, ఈయన మీద కేసులు బనాయిస్తాం, ఈయన హింసిస్తామంటే ఆయన వర్గమే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే 25% ఓట్ బ్యాంక్ ఉన్న వర్గం అది. మరి ఆల్రెడీ అయిపోయినటువంటి కేసులు మళ్ళీ తిరగదోడి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలో వేసి మళ్ళీ మేము మిమ్మల్ని హింసిస్తాం, మీ మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత కదా మళ్ళీ ఎలక్షన్స్, అప్పుడు కదా మీ యొక్క అవసరం మాకుండేదని చెప్పేసి కనుక ఈ ప్రభుత్వం కనుక మొండి వైఖరితోటి ఒక ముద్రగడ పద్మనాభం గారిని టార్గెట్గా చేసుకొని ఆయన వర్గానికి సంబంధించిన అందరి మీద కేసులు రీఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం కనుక చేస్తే కూటమి ప్రభుత్వానికి ఇది ఒక మాయని మచ్చ. ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క వైఖరిని కూడా తెలియజేసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనే కదా పిలుపునిచ్చింది, రండి కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, సమాజాన్ని బాగు చేద్దాం, వైసీపీని తరిమేద్దాం, మరి ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకుందాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని ఆయన పిలుపునిచ్చినప్పుడు మరి ఈ వర్గం ఆయన నమ్మి ఓట్లేసినప్పుడు మరి వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకు లేదా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి, ఆల్రెడీ ఉత్పన్నమవుతున్నాయి. ఈయన ఎవరైతే వ్యతిరేకించారో, ఈయన ఎవరైతే దూషించారో, ఈయన ఎవరైతే నిందించి జనసేన అధినేతతో జట్టు కట్టారో ఇప్పుడు వాళ్ళందరూ రియలైజ్ అవుతూ ఉన్నారు. అరే ఇదేంటిది, మనం కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కదా, ఎప్పుడు అయిపోయి కోర్టులే కొట్టేసిన కేసుల్ని ప్రభుత్వం ఎందుకు రీఓపెన్ చేస్తుంది? ఏంటి ప్రభుత్వానికి స్పెషల్ ఇంట్రెస్ట్? అంటే ఈ కేసులు రీఓపెన్ చేస్తే కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కూటమిలో ఉండి కూడా ఈ విధంగా చేశారు, కావాలని చేస్తారని ఆయనకు దూరం చేయటానిక, ఆయన పార్టీని నిర్వీర్యం చేయటానిక, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారి మీద ఇంకా మీకు కసి తీరలేదా? ఈయన కుటుంబ సభ్యులను వీళ్ళని ఇంకా కొట్టి జైల్లో పెట్టి హింసించాలనా అనేనా మీ ఉద్దేశం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి పెను ప్రమాదంగా మారబోతూ ఉన్నాయి. సో కాబట్టి ఒక టార్గెట్ ముద్రగడ అంటే టార్గెట్ కాపు సామాజిక వర్గం అనేటువంటి ఆ ఎపిసోడు, ఆ అంశాన్ని ఈ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒక టార్గెట్ ముద్రగడగా చేసుకొని కేసులు రీఓపెన్ చేసి ముందుకు వెళ్ళి ఏదో చేయాలని చూస్తే మళ్ళీ 2019లో ఎదురైనటువంటి ఒక పరాభవం ఈ ప్రభుత్వానికి
మళ్ళీ ఎదురయ్యేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మరి ప్రభుత్వ పెద్దలు ఈ అంశం గురించి మరి ఇప్పటివరకు వారు ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే నిన్న ఈవినింగ్ వచ్చినటువంటి ఆ జీవో ఏదైతే ఉందో మరి దానికి సంబంధించి కేసులు రీఓపెన్ చేయాలంటూ మళ్ళీ ఆ అప్పీల్కి ఏదైతే వెళ్ళాలనుకుంటూ ప్రభుత్వం నిర్ణయించుకుందో మరి దాని మీద ఇప్పటివరకు ప్రభుత్వ పెద్దలు ఎవరో కూడా డిస్కషన్ చేయలేదు. మరి క్యాబినెట్ డిసిషన్ తీసుకొని ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందా, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి స్పెషల్ ఇంట్రెస్టా, లేకపోతే లోకేష్ గారి ఇంట్రెస్టా, లేకపోతే ఇంకెవరి ఇంట్రెస్ట్ అనేది తెలియాలంటే మరి 1-2 రోజులు అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.